జీవిత దేవుని కీర్తింపా ప్రాణప్రియుని ప్రార్థింపా రండి రండి దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఈ పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదాము. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు అభిషేక్ అనురాగులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని చేస్తురుదయం పేరిట కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. శ్రీ పొలమశెట్టి కుసుమకుమార్ శ్రీమతి ప్రభావతి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సరిసా అంతోని ఋత్విక్నకు మంచి భవిష్యత్తు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని జయకాంత్ సన్నీ స్పందన హైమాయరావు సుయేష్ మార్టిన్ రవికిషోర్ సరిసా రవిశేఖర్ ఉషారాణి మరియు కుటుంబ సభ్యులు. కర్నూలు మేత్రాసనం అనంతపూర్ విచారణ. ఈరోజు అమెరికాలో 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న అద్వికకు గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడినందులకు కృతజ్ఞతలు తెలుపుతూ
రాబో కాలంలో మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము దయచేయమని పొన్నపాటి రాజేష్ రెడ్డి, సుమిత్ర, అద్రిత్ రెడ్డి, ఉషా, అర్లప్పారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రాహీంపట్నం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సందీపాము శ్రీకాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంతో శ్రీకాంత్ రాధిక దంపతులకు గర్భఫలము దయచేయమని కోరుతూ దేవునికి ఇప్పటి వరకు చేసిన అనేక మేళ్లకు నందిపాము యోహాను కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ. పెంటారెడ్డి జోసఫ్ రాజు స్పందన దంపతుల 14వ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ. టి హావిలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తములో వీసా దయచేయమని మంచి భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ ఆత్మీయ ప్రిన్సీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ఇంతకాలము దేవుడు దీవించి కాపాడినందుకు కృతజ్ఞతగాను, రాబో కాలంలో దేవుడు తోడుగా ఉండాలని యేసు తిరుహృదయం పేర తుమ్మ మరియ శౌరీలు, చిన్నపరెడ్డి, కవిత కుమారి కుటుంబ సభ్యులు పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. విశ్వాసం వలన క్రీస్తుని మీ హృదయాలలో స్థానము ఏర్పరచుకొననివ్వరు. ఆ ప్రేమలో మీరు దినదినము అభివృద్ధి చెందవలెను. ఆ ప్రేమలో మునిగిపోతూ ఆ ప్రేమ యొక్క వేర్లు పటిష్టంగా ఉండాలని కోరుతున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. మరియు క్రీస్తు ప్రేమ పరిశుద్ధుల సహాయంతో అందరితో కలిసి అది ఎంత విశాలమైనది, లోతైనది, ఘనమైనది, ఎత్తైనది అని మీరందరూ కూడా గ్రహింపగల శక్తి కోసము ప్రార్థించండి అని సెలవిస్తున్నారు. మరి ఆ ప్రేమతో, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో, దేవుని యొక్క పరిపూర్ణతలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణముగా భాగస్థులై దాని ద్వారా నింపబడాలి. ఈ యొక్క ఆశీర్వాదము మనందరికీ రావాలంటే ప్రతి ఒక్కరము కూడా మనలో ఉన్న పాపాలను తీసివేయమని, మనల్ని పరిశుద్ధపరచమని ప్రార్థించుదాము. ఈ పూజా బలిలో యోగరీతిగా పాల్గొనటానికి మన తప్పిదాలను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వర, మీ ప్రేమామయమైన సంరక్షణ విధాన విఫలము కానేరదు. కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షించమనియు, అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని వాక్కు బంధింపబడలేదు. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, నేను బోధించు సువార్తయందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడి లేదు. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము వనర్చుకొనలేడు గదా అను ఈ వాక్కులు యథార్థములు. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వివాదములందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయి కొనుటయే కాక వినువారిని సర్వనాశనము చేయును. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని పనివాడవుగా దేవుని సత్య సందేశమును యథాతథముగా బోధించువాడవుగా నీవు దేవుని దృష్టిలో సంపూర్ణామోదమును పొందుటకు శ్రమింపుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. అందరూ. ప్రభు, ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ. ప్రభు, ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువుకు భయపడువారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. అందరూ. ప్రభు, ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ మార్గములను నాకు తెలియచేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ
పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 12 వచనములు 28 నుంచి 34 వరకు. యేసు బోధన ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించటను చూసి యేసు చక్కగా సమాధానమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమయూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యావే దేవుడు సీనాయి పర్వతం వద్ద మోసేకి 10 ఆజ్ఞలను ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను పాటించమని దేవుని ఆదేశము. తరువాత కాలక్రమేణా ధర్మశాస్త్ర బోధకులు ఆ 10 ఆజ్ఞలను ప్రజలకు బోధిస్తూ, మరి ముఖ్యంగా వాటిని విభజిస్తూ, వాటికి కొన్ని వాళ్ళు కలుపుతూ, ముఖ్యంగా 248 విధులను, మరి 365 ప్రొహిబిషన్ అంటాము, ప్రొహిబిటెడ్ అంటాము, నిషేధింపబడినవి అంటాము, అవి చేయకూడదు అని. ఈ విధంగా వాళ్ళు వాటికి కలుపుతూ వస్తూ 613 వరకు తీసుకొచ్చారు. సో ప్రజలు ఇవన్నీ మీరు పాటిస్తే పవిత్రంగా జీవించగలరు, దేవునితో ఐక్యమై ఉంటారు, దేవునికి భయభక్తులు చూపెడతారు, తోటి వారిని ప్రేమిస్తారు అని ప్రజలకు బోధించడం ప్రారంభించారు. అందుకే ఈనాడు ఆ ధర్మశాస్త్ర బోధకుని కూడా ఇన్ని ఆజ్ఞలలో ఏది ప్రముఖమైనది, ముఖ్యమైనది అని ఆయనకి డౌటు, సందేహము అనేది కలిగింది. ఆయన క్వశ్చన్కి
క్రీస్తు ప్రభు చక్కగా సమాధానాన్ని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు చెబుతూ, ఏకైక దేవుడు మన దేవుడు, ఆయనను మాత్రమే పూర్ణ హృదయముతో, శక్తితో, మనస్సుతో, ఆత్మతో ప్రేమించవలెను. తరువాత లేవీల కాండం 19వ అధ్యాయం 18 నుంచి చెప్పారు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది రెండవది. ధర్మశాస్త్ర బోధనకి నచ్చి ఆయన కూడా యెషయా 6:6 నుంచి కోట్ చేసి, ప్రభువాక్య ప్రకారము ఈ 2 ఆజ్ఞలు సమస్త బలుల కంటే, సమస్త హోమముల కంటే ఘనమైనవి అని సెలవిచ్చారు. ప్రభువు ఆయనకు నీవు దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నావని చెప్పగానే సంతోషంతో వెళ్ళాడు. దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నాడా లేడా అని మనము తెలుసుకోవాలి. ఒక విచారణలో ఒక ఆదివారము పూజా బలికి వస్తున్న ఒక భక్తిపరుడు, ఆయన ఎప్పుడు కూడా జపాలు చెప్తూ ఉంటాడు, బైబిల్ను చదువుతూ ఉంటాడు, జపమాలను జపిస్తూ ఉంటాడు. భక్తిపరుడు అని అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబము వాళ్ళు కారులో వస్తూ ఉంటే, ప్రత్యేకంగా ఆ చర్చికి కొంత దూరంలో కొత్తగా అవుపడ్డారు ఒక భిక్షగాడు. దానం చేయమని అడుగుతూ ఉన్నారు. ప్రజలందరూ ఎవరేం చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయన కూడా ఆయనను చూసి వెళ్ళిపోయాడు చర్చిలకి. పూజా బలిలో పాల్గొంటున్నప్పుడు ఆయన మనసంతా కూడా ఈ భిక్షగాని వైపే ఉంది, ఆయన పైనే ఉంది. ఎందుకంటే ఆయన నన్ను భిక్షం అడిగాడు, నేను ఇవ్వలేదు. ఇదే తలంపుతో ఆయన గిల్టీ కాన్షియస్గా ఫీల్ అవుతూ పూజ అయిన తర్వాత బయటికి వచ్చి ఆ భిక్షగానికి దానం చేశాడు. అప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు సంతోషంతో, నీవు దేవాలయంలో, మీ చర్చిలో దేవుణ్ణి చూడటానికి వెళ్ళావు, కానీ నీలో నేను దేవుణ్ణి చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు. అంటే ఇతరులకు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే దేవుణ్ణి చూస్తూ ఉన్నారు ఆ బీద ప్రజలు. కాబట్టి ఆ భక్తుడు బైబిల్ గురించి తెలుసు, ప్రార్థన చేస్తాడు, జపమాలను జపిస్తాడు, కానీ ఇతరులకు సహాయం చేయకుండా వెళ్ళి చర్చిలో కూర్చుంటే ప్రార్థన చేయలేకపోయాడు, డిస్టర్బ్ అయ్యాడు, కలత చెందాడు. వచ్చి సహాయం చేస్తేనే తృప్తిగా ఉన్నాడు. సో ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించడము, తోటి వారిని ప్రేమించడము ఆయన తెలుసుకొని ఆ గుణపాఠాన్ని కుటుంబ సభ్యులకి, ఇతరులకు కూడా నేర్పారు. మరి క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు ధర్మశాస్త్ర బోధకునితో, నీవు దైవరాజ్యమునకు సమీపంలో ఉన్నావు అని, దూరంగా లేవని. అంటే ఆయనకు ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు. మరి దానిని బట్టి ఆయన పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడా అనే ప్రశ్న. తప్పకుండా క్రియలు లేకుండా ఆయన ప్రవేశించలేడు. ఏ విధంగా అయితే ఈ భక్తుడు క్రియలు లేకుండా ఆయన పూజలో పాల్గొనలేదో, అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర బోధకుడు కూడా క్రియల రూపంలో ఆ యొక్క భక్తిని, ఆ యొక్క తెలివిని, జ్ఞానాన్ని కూడా చూయిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు సెలవిస్తున్నారు. పరలోక రాజ్యము మనమందరం కూడా గ్రహించవలసింది, అది మన హృదయంలో, మన తలంపులలో, మన మనసులలో దేవుని యొక్క చిత్తం ఉండాలి, దేవుని యొక్క ఉనికి ఉండాలి. అప్పుడే మన మాటలు, మన చేతలు, మన క్రియలు అన్నీ కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సహకరిస్తాయి. ఏ విధంగా అంటే మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ, తోటివాడి ఎడల ప్రేమ, సేవాభావము, క్షమ, దయ, కరుణ ఇవన్నీ ఉన్నప్పుడు పరలోక రాజ్యం అనేది ఇతరులకు
ప్రదర్శితమవుతుంది మన జీవితాలలో. మరి మన కుటుంబాలలో కూడా ఇది అగుపించాలని ప్రభు అంటున్నారు. ప్రభు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నారు. ఆవగింజ అది చాలా చిన్నది, భూమిలో వేసి అది మొలకెత్తి పెద్ద వృక్షమవుతుంది. ఎన్నో పక్షులకు అది నివాసస్థానంగా ఏర్పడుతూ ఉంది. పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని ఉంటాయి. అదేవిధంగా దేవుని రాజ్యము, ఎవరైతే దేవుని చిత్తాన్ని పాటిస్తారో వారి జీవితాల్లో, వారి హృదయాల్లో అది చిన్న విశ్వాసం కానీ, ప్రార్థన కానీ, క్షమ కానీ, దయ కానీ అది చిన్నగా మొలకెత్తి పెద్దది అయి ఎంతోమందికి అది స్థానాన్ని ఇస్తుంది. దేవుని రాజ్యంలోకి ఆహ్వానించడానికి అవకాశాన్ని ప్రసాదిస్తుంది. దీనిని ప్రభు అంటున్నారు, నీవు నీ కుటుంబ సభ్యులతో ప్రారంభించు. నీ కుటుంబ సభ్యులతో దినదినాభివృద్ధి చెందితే సంఘములో అభివృద్ధి చెందుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది దేవుని రాజ్యము. ఆ రాజ్యంలో ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, క్షమ ఉంటుంది, సేవాభావం ఉంటుంది. ఇదే ప్రభు మన నుంచి కోరుకునేది. అందుకే మత్తయి సువార్త 33, 6వ అధ్యాయము 33, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి, తర్వాత అన్నీయు మీకు సమకూర్చబడతాయి. మనం ఏం చేస్తున్నామంటే మన అనుదిన జీవితంలో ఈ లోకం విషయాలను, ఈ లోక సంపదలను, ఈ లోకంలో ఉన్న పదవులను అన్నిటినీ మనము వెతుకుతూ ఉన్నాము. ఆ వెతకటంలో దేవుని రాజ్యాన్ని, నీతిని మరిచిపోతున్నాము. కాబట్టి మనుషులకు ఆ ఆనందం అనేది, ఆ తృప్తి అనేది, దయా, కనికరము, సేవాభావం అనేవి లభించటము లేదు. అందుకే దేవునికి ప్రథమ స్థానము, ఆయన రాజ్యానికి ప్రథమ స్థానాన్ని మనందరం కూడా ఇవ్వాలని ఈనాడు కోరుతూ ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈనాటి సమాజంలో, ఈ యొక్క కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా సంపాదించాలి, ఎలా దాచిపెట్టాలి, ఎలా కూడబెట్టాలి, అవి రకరకాలైన అక్రమ మార్గాలు మిగతా వాటి ద్వారా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు మత్తయి సువార్త 6:19 ద్వారా తెలియజేస్తున్నారు, మనందరి గురించి ఈ లోకంలో మీరు సంపదలలో దాచిపెట్టవద్దు, ఇక్కడ చెదలు, త్రుప్పు, దొంగలు తినివేస్తారు, కన్నం వేస్తారు. మరి వాటిని పరలోకంలో మీరు దాచుకొనండి, అక్కడ త్రుప్పు కానీ, చెదలు కానీ, దొంగలు కానీ ఉండరు. అంటే మన మాట, మన ప్రవర్తన, మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుని ఆజ్ఞానుసారంగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా ఉంటే మనం ఏది చేసినా అవన్నీ కూడా మనము ఇక్కడ కాకుండా పరలోకములో మన సంపదలను కూడబెట్టుకున్న వారము అవుతాము. అలా చేసిన వారు ప్రభు అని చాలామంది అంటూ ఉంటారు అని ప్రభు మరి ఒకసారి ఉదాహరణ ఇస్తున్నాడు. మత్తయి 6:21లో ప్రభు ఏమంటున్నారంటే, పరలోక రాజ్యం చేరడానికి ప్రజలు తహతహలాడుతున్నారు, కానీ వాళ్ళు అందులో చేరరు, ఎలైనా వారు దేవుని చిత్త ప్రకారము జీవించడం లేదు. జేమ్స్ గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు 2వ అధ్యాయం 26వ వచనంలో, మీ విశ్వాసము క్రియలు లేకపోతే నిర్జీవము. కావున మన మాటల ద్వారానే కాక క్రియల ద్వారా, మన చేతుల ద్వారా, మన జీవితం ద్వారా దేవుణ్ణి, ఇతరులను ప్రేమించాలి. అది ముఖ్యంగా ఈ సహాయం చేసి, క్షమించి మరియు సేవాభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ పరలోక రాజ్యంలో చేరుతారు. పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలోనే వారిలో, వారి జీవితంలో, వారి కుటుంబంలో, సంఘంలో వారు స్థాపించిన వారు అవుతారు, విస్తరించిన వారు అవుతారు. కావున ఆత్మపరిశీలన చేసుకుందాం మనమందరం ఒకసారి. దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తూ, ఆ దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డ
మానవుణ్ణి, నా తోటి సోదరుని, కుటుంబ సభ్యులను, ఇతరులందరినీ కూడా దేవుణ్ణి నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో వీరిని ప్రేమిస్తున్నానా అని ఆత్మపరిశీలన చేసుకొని, లేనట్లయితే మారు మనసు పొంది ప్రేమించమని దేవుడు అడుగుతున్నాడు. ఆ యొక్క అవకాశాన్ని, అదృష్టాన్ని మనందరూ కూడా ప్రసాదించి దీవించి మనలందరినీ కూడా పరలోక వారసులను చేయమని ఈ పూజ బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకర శుభకర హితకర ప్రియకర, శ్రీకర శుభకర హితకర ప్రియకర, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయంను నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠము అత్యంత ఆశతో సమీపిస్తున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు, మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు.
మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుచుతున్నావు. అవునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదరెదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెనుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మాలియో జగద్గురును మాంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దురపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల జీవనకు కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. పునీత ఇన్యస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తముతో నీవు పోషించువారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపించుము. తద్వారా నోటి మాటల ద్వారా మాత్రమే కాక
భక్తివంతమైన జీవితం ద్వారా కూడా మేము నిన్ను మహిమపరుతుము. స్వర్గరాజ్యంలో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదించుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకి చాలదు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకి చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. నిన్ను స్తుతింప నా నోరు చాలదు. దివ్యలోకాలారాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. నిన్ను స్తుతింప నా నోరు చాలదు. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, యేసయ్యా. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 అని భజింతుమయ్యా. స్తుతి 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 అని భజింతుమయ్యా. దివ్యలోకాలారాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన,
నీకే ఆరాధన, నీవే ఆరాధన. నిన్ను స్తుతింప నా నోరు చాలదు.